నమస్తే, నేను సిరి. హైడ్రా కూల్చివేతల మీద ఆర్కే గారు వీకెండ్లో చాలా సీరియస్ అయినట్టు మరి మనకు అనిపిస్తుంది. అంటే ఈ లెక్కన చూస్తే మరి రేవంత్ రెడ్డి గారికి సున్నితంగా సూచనలు ఇస్తున్నారా, లేకపోతే మరి కేసీఆర్తోని మళ్ళీ అంటే తన స్నేహబంధం బాగానే ఉందని చెప్పడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే వీకెండ్లో మన ఆర్కే గారు అయితే హైడ్రా కూల్చివేతల మీద సీరియస్గా స్పందించడం జరిగింది. అది మరి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరికలా, అంటే ఒక సీరియస్ వార్నింగ్ లాగా తీసుకోవాలా, లేకపోతే కేసీఆర్ గారితో మరి స్నేహ సంబంధాలు బాగానే ఉన్నాయని మళ్ళీ ట్రై చేస్తున్నారా ఏంటి అసలు? ఇప్పుడు ఆర్కే గారు రాసినటువంటి వీకెండ్ గురించి ఎందుకు మనం విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది అని అంటే, ఆయన రాసేటువంటి వీకెండ్ చాలామంది దాన్ని చదువుతారు. ప్లస్ ఎక్కడో దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆయన దగ్గర, ఆ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు ఇస్తారు అనేది ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఆయన, ఆల్మోస్ట్ చాలా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఆయన జర్నలిజంలో ఎదిగారు. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఆయనకు ఉండేటువంటి పరిచయాలు కూడా ఎక్కువగా ఉంటాయి, బలంగా కూడా ఉంటాయి. కాబట్టి సోర్స్ ఎక్కువ ఉంటుంది. ఆ సోర్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా యాక్యురేట్గా ఉంటుంది అనేది ఒక నమ్మకం ఆయన మీద. అందుకే ఆయన వీకెండ్ రాసినప్పుడు చాలామంది దాన్ని చదువుతుంటారు. అది ఇప్పుడు తాజాగా ఈ వీకెండ్లో రాసినటువంటి ఆయన కాలం చూసి, వీకెండ్ కాలం చదివితే కనుక టోటల్గా హైడ్రా మీద రాశారు. హైడ్రాకి సంబంధించినటువంటి మొత్తం రాసినప్పుడు దాంట్లో ఆయన భావం ఏమై ఉంటుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక, కేసీఆర్ గారితోటి ఉన్నటువంటి స్నేహ బంధం ఏదైతే ఉందో ఆ స్నేహ బంధానికి మళ్ళీ కొంచెం ప్యాచప్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది అది మొత్తం చూస్తే. ఎందుకంటే కేసీఆర్ గారికను ఆర్కే గారికి ఇద్దరికి మధ్య చాలా మిత్రత్వం ఉంది. సుదీర్ఘకాలం పాటు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉన్నారు. ఒరే అనే చనువు వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది అనేది వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో అంత చనువు ఉంది ఆర్కే గారికి కేసీఆర్ గారికి మధ్యలో అనేది దాదాపు జర్నలిస్ట్ సర్కిల్లో చాలామందికి తెలుసు, పబ్లిక్లో కూడా తెలంగాణ సమాజానికి కొంచెం తెలుసు. సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు చాలా బలంగా ఉండేది. ఆ తర్వాత అది దాదాపుగా పలచబడి తగ్గుతూ వచ్చి లాస్ట్కి కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా న్యూస్ రాసేటువంటి పరిస్థితికి రావడంతో పాటు కేసీఆర్ గారు కూడా రివీల్ అయ్యి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. గులపత్రికలు అంటూ చాలా చురకలు వేశారు. అంటే కులం కోసం పనిచేస్తున్నారు ఆర్కే గారు అనేటువంటి యాంగిల్లో ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడారు. సో అలాంటి పరిస్థితికి వచ్చింది 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి. అసలు కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి, కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రశ్నించడానికి కానీ రాయడానికి కానీ ధైర్యం చేసేటువంటి మీడియా లేకుండా పోయింది తెలంగాణలో. అలాంటి సందర్భంలో ఆర్కే గారే కొంతమేరకు కేసీఆర్ గారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలని తప్పుపడుతూ ఆర్టికల్స్ రాయటం కానీ లేదా ఆయన ఛానల్లో న్యూస్ ఇవ్వడం కానీ జరిగింది. మిగతా మీడియా ఏది కూడా ధైర్యం చేయలేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య బాగా గ్యాప్ వచ్చింది అనేటువంటి అభిప్రాయం ఆ సందర్భంగా కనిపించింది. పైగా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని తప్పుపడుతూ వీకెండ్లో అభిప్రాయం రాశారు ఆర్కే గారు. సో దాంతో చాలా వ్యతిరేకిస్తూ వచ్చారు. దాదాపుగా వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం కూడా చెడిపోయిందని చెప్పేసి అనుకున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారితో బాగా లైజనింగ్ ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పీసీసీ అయిన వెంటనే అన్ని మీడియా ఛానల్స్ అధిపతులను కలవడం, ఆయన సపోర్ట్ చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఆయన రిక్వెస్ట్ చేయటం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కొంతమంది సపోర్ట్ చేయడం ఇవన్నీ జరిగింది. ఆర్కే గారు డైరెక్ట్గానే సపోర్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారికి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత. సీఎం అయిన తర్వాత కూడా మొట్టమొదటి ఇంటర్వ్యూ ఆర్కే గారికి ఇచ్చారు. ఆర్కే గారికి ఇచ్చి ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనేటువంటి కార్యక్రమంలో ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఈ కొంత సామాజిక అంశాలు చర్చకు రావడం, పరిపాలనలో ఎలా వెళ్ళాలి అనేది ఆర్కే గారు కొన్ని సూచనలు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం,
రేవంత్ రెడ్డి గారు కూడా మీలాంటి వాళ్ళ సలహాలు కావాలి, మీరందరూ సహకరిస్తే నేను తెలంగాణని సామాజిక తెలంగాణ రూపంలో నేను మారుస్తాను, అభివృద్ధి చేస్తానని ఇలా చెప్పుకుంటూ వచ్చారు. సో దీంతో కొంత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తూ ఉన్నారు ఆర్కే గారు. సడన్గా ఈ హైడ్రాకి సంబంధించిన ఇష్యూ రాగానే, హైడ్రా తెర మీదకి రాగానే రివర్స్ అయిపోయింది టోటల్గా పబ్లిక్ ఒపీనియన్. స్టార్టింగ్లోనేమో ఎన్కన్వెన్షను లేదంటే ఇలాంటి కూల్ చేసినప్పుడు ప్రజల నుంచి మద్దతు లభించింది, ప్లస్ ప్రతిపక్షాల నుంచి విపక్షాల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతు లభించింది. ఎవరు కూడా ప్రశ్నించాల హైడ్రాని. ఎప్పుడైతే మూసీ ప్రక్షాళన అనేది వెళ్ళి మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు 12,000 మంది ఉన్నారు, 12,000 గృహాలు ఉన్నాయి, వాటిని కూల్చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే వీళ్ళు ఆ కూల్చివేతలు ప్రారంభించి మార్క్ చేయడానికి రెవెన్యూ వాళ్ళు వెళ్ళారో అప్పటి నుంచి ప్రజల్లో నుంచి రివోల్ట్ రావడం మొదలుపెట్టింది. రివోల్ట్ రావడం మొదలు పెట్టడంతో పాటు అంతర్గతంగా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి గారి మీద వాయిస్ వ్యతిరేకంగా వినిపించడం మొదలైంది హైడ్రా విషయంలో. సో ఇదే విషయాన్ని ఆర్కే గారు వీకెండ్లో రాశారు. వీకెండ్లో రాస్తూ బీఆర్ఎస్ పార్టీని బతికించింది ఈ హైడ్రా, అసలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పట్లో కోలుకునేటువంటి అవకాశం లేదని చెప్పేసి అనుకున్నారు. కానీ హైడ్రా వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. దూకుడు పెంచడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బతుకుతుంది, మళ్ళీ అధికారంలో రాబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం తెలంగాణ సమాజంలోకి వెళ్ళింది. ఇది చాలా ప్రమాదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా అనేటువంటి ఒక సున్నితమైనటువంటి వార్నింగ్ దాంట్లో ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంది, బీఆర్ఎస్ పార్టీ చాలా అనతి కాలంలోనే మళ్ళీ పుంజుకుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆ వీకెండ్లో. ఇంత తొందరగా పుంజుకుంటుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఆయన రాశారు. రాస్తే అసలు ప్రభుత్వం పడిపోయిన తర్వాత 2023 ఎన్నికల్లో ఆయనకి తుంటికాలు ఎరగడంతో ఫామ్ హౌస్లో ఉన్నారు కేసీఆర్ గారు. ఆ తర్వాత లిక్కర్ స్కామ్లో కవిత గారు లోపలికి వెళ్ళారు. దాంతో స్తబ్దుగా ఉండిపోయారు. అసలు కేసీఆర్ గారు బయటకు రాలేదు. దీంతో పార్టీ అసలు ఉంటుందా ఉండదా అనేటువంటి ఒపీనియన్ వచ్చింది. ప్లస్ లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఒక ఎంపీ కూడా గెలుచుకోలేకపోయారు. దీంతో అసలు క్లోజ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒపీనియన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అలాంటి సమయంలో హైడ్రా అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రాణం పోశారు బీఆర్ఎస్ పార్టీకి అనే యాంగిల్లో రాశారు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రాసినటువంటి వీకెండ్లో గోడ మీద పిల్లిలాగా కనిపిస్తున్నారు. అంటే కేసీఆర్ గారికి కూడా నేను అవసరమైతే అటు కూడా జరగలను అనేటువంటి ఒపీనియన్ అటు వెళ్ళిపోయింది. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన చేస్తున్నాను అని చెప్పి కూడా రాశారు. సూచన చేస్తున్నాను, దీన్ని వస్తున్నటువంటి వ్యతిరేకతను గమనించి పరిపాలన చేయాలి, అలాగే అధిష్టానం కూడా ఇన్వాల్వ్ కావాలని రాశారు. దాంట్లో ఏఐసిసి కూడా ఇన్వాల్వ్ కావాలి, ఏఐసిసి కూడా అబ్జర్వ్ చేయాలి అని. అంటే దాని అర్థం ఏంటి, ఏఐసిసి కూడా అబ్జర్వ్ చేయాలని అంటే అక్కడ వరకు తెలియట్లేదని కాదు, రేవంత్ రెడ్డి గారి మీద ఏఐసిసి కూడా పరిశీలించాలి అని రాశారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చూస్తారు, ఏఐసిసికి ఏం పని, ఏఐసిసి అబ్జర్వ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. బట్ ఏఐసిసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూడాలి అనేటువంటి ఒపీనియన్ ఆయన ఈ వీకెండ్లో వ్యక్తం చేశారు. అసలు దీపాదాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, ఆవిడ పర్మనెంట్గా ఇక్కడే ఉన్నారు, అసలు ఎందుకున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఆయన. అంటే ఎందుకున్నారు అని అంటే రేవంత్ రెడ్డి గారి మీద నిఘా పెట్టారు అనేటువంటి హెచ్చరిక కూడా చేశారు. రేవంత్ రెడ్డి గారు మీ మీద నిఘా ఉందనేది పరోక్షంగా కూడా చేశారు. పైగా రేవంత్ రెడ్డి గారికి ఏఐసిసి ఏమి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫ్రీడమ్ ఇవ్వలేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని లేకపోతే బట్టి విక్రమార్క గారిని వెంట పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. ప్లస్ ప్రభుత్వం మీద ఆయనకి పట్టు రాలేదు, మంత్రివర్గం మీద పట్టు రాలేదు అనేటువంటి పాయింట్స్ మెన్షన్ చేశారు. ఇప్పుడు మంత్రులు ప్రతి మంత్రి కూడా ముఖ్యమంత్రి లాగానే ఫీల్ అవుతున్నారు. సో మంత్రులు కేటాయించినటువంటి శాఖల్లో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని దానికి సమీక్షించేటువంటి అధికారం కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు అనేటువంటి యాంగిల్లో రాశారు. అంటే దామోదర రాజనరసింహ గారి పేరు కూడా మెన్షన్ చేశారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి. ఆయన డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఈయన అసలు పరిశీలించే పరిస్థితి లేదు. ఒకవైపు ఏమో ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది, జ్వరాల బారిన పడుతుంది తెలంగాణ సమాజం. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఆ డిపార్ట్మెంట్కి రివ్యూ పెట్టుకునేటువంటి
స్వేచ్ఛ లేదు. అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి సంబంధించిన డిపార్ట్మెంట్లో రివ్యూ పెట్టుకునే అవకాశం లేదు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిత్వ శాఖ ఉంది, దాంట్లో వెళ్ళి ఆయన సమీక్షించే అవకాశం లేదు. కాబట్టి ఆయన ప్రభుత్వంలో అంటే మంత్రివర్గం మీద పట్టు సాధించలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి యాంగిల్ని బయటికి తీశారు. అదే కేసీఆర్ గారు అయితే కనుక ప్రభుత్వంలో పట్టు సాధించగలిగారు వెంటనే అనేది ఒకటి. ప్లస్ ఆయన ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఉద్యమం అనేది ఏ ఒక్కరి సొంతం కాదు అనేటువంటి వాదాన్ని వినిపించినటువంటి ఆర్కే గారు ఎవరవునన్నా కాదన్నా తెలంగాణ యోధుడిగా కేసీఆర్ గారిని గుర్తిస్తారనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆర్టికల్లో ముందు వచ్చారు. అంటే ఆ మొత్తం వీకెండ్లో మొత్తం సారాంశాన్ని కనుక తీసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి సున్నితమైనటువంటి మందలింపు, ఏఐసిసి జోక్యం చేసుకోవాలి అనేటువంటి ఒక సూచన, ఇంకొక వైపు ఏమో పట్టు సాధించలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఒక భావన, కేసీఆర్ గారు చాలా బలమైన నాయకులు అనేటువంటి ఎలివేషను ఇవ్వడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. రైట్ సార్. సో కాబట్టి బహుశా వీకెండ్లో రాసినటువంటి అంశాలను మన కంక్లూజన్కి వస్తే హైడ్రా కారణంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడబోతుంది, రేవంత్ రెడ్డి గారు ఇబ్బందుల్లో పడబోతున్నారు రాజకీయంగా అనేటువంటి అభిప్రాయాన్ని నిగూఢంగా తెలియపరిచారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.